ప్రభు కుమార్ మహిమ కుమారిల కేసు. నా మహిమ కుమారి మాటలు వాస్తవమా? ఈ ప్రజలకి ఎన్నో ప్రశ్నలు వాళ్ళ మనసులో రైజ్ అవుతూనే ఉంది. సమాజంలో ఉన్న స్త్రీలందరూ వేరు, నువ్వు వేరా? పర్టికులర్ డేట్స్ కానీ ఒక పర్టికులర్ వారాలు కానీ నువ్వు గుర్తుపెట్టుకోకపోతే, పర్టికులర్ టైమింగ్స్ని నువ్వు గుర్తుపెట్టుకోకపోతే ఏది నమ్మాలి ప్రజలు? మంగళవారం శాలేమరాజు గారు ఎందుకు బైబిల్ రాస్తాడు, ప్రభు కుమార్ నీకేం చెప్పాడు అనేది? అసలు వీకేఆర్ నీకు ఎలా పరిచయం? ఎవరి ద్వారా పరిచయం? సమర్పణ కలిగిన స్త్రీ అన్నావు. సమర్పణ కలిగిన స్త్రీ అన్నప్పుడు నీ బుద్ధి ఎక్కడుండాలి? పెళ్లిల మీద ఉండాలా? ప్రేమల మీద ఉండాలా? ప్రభు కుమార్ మీద ఉండాలా సమర్పణ? ఎవరైనా ఈ ప్రశ్నలకి మహిమ కుమారి చేత ఆన్సర్ చెప్పించండి. వీడియోని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి గల కారణం, ప్రస్తుతం తెలుగు 2 రాష్ట్రాల్లో ఎంతో చర్చనీయాంశంగా మారిన ప్రభు కుమార్ మహిమ కుమారిల కేసు. ఒక ఆడపిల్ల తెగించి సోషల్ మీడియాలోకి వచ్చి ఒక అతను నన్ను ఇట్లాగా ప్రెగ్నెన్సీ చేసి అబార్షన్ చేసి వదిలేయాలనుకుంటున్నాడు అని చెప్పిన మహిమ కుమారి మాటలు వాస్తవమా? లేదా నేనేమి చేయలేదు అంటూ ప్రభు కుమార్ ఎన్నో ఆధారాలు చూపిస్తున్న ప్రభు కుమార్ మాటలు వాస్తవమా? ఏది వాస్తవం, ఏది అవాస్తవం, అసలు ఏం జరిగింది అనేది చూస్తున్న ఈ ప్రజలకి ఎన్నో ప్రశ్నలు వాళ్ళ మనసులో రైజ్ అవుతూనే ఉన్నాయి. ఆ ప్రశ్నలే నేను ఈరోజు మహిమ కుమార్ని కొన్ని అడగాలనుకుంటున్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, మహిమ కుమారి, ప్రభు కుమార్ నిన్ను బలాత్కారం చేశాడని నువ్వు చెప్పావు. ఉన్నాను, పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. ఆ రోజు నేను తప్పించుకోలేకపోయాను. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతున్నాడు. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను, పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను. అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మొచ్చు? మనం మహిమ కుమారి చెబుతున్న ప్రతి మాటని మనం నమ్మొచ్చు, అంతే. విన్నారు కదా? మొదటి ప్రశ్న అప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఏంటి అంటే, మొదటి ప్రశ్న, నిన్ను బలాత్కారం చేయబోయే ముందు ప్రభు కుమార్, నువ్వు మొదట ఏం చెప్పావు? ప్రభు కుమార్ ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు అని చెప్పావు. తర్వాత ఏం చెప్పావు? రూమ్లోనే ఉండి బాత్రూంలో బట్టలు వాష్ చేసుకుంటూ వచ్చి నన్ను బలాత్కారం చేశాడన్నావు. వీటిల్లో మొదటి చెప్పిన మాట వాస్తవమా, లేదా రెండోసారి చెప్పిన మాట వాస్తవమా? ఏది వాస్తవం అనేది ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు మాకు ఆన్సర్ ఇవ్వాలి. నా రెండవ ప్రశ్న ఏంటంటే, బలాత్కారం చేశాడని చెప్పి మహిమ కుమారి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ప్రభు కుమార్ని ఒప్పుకున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం చెప్పండి? మన ఇంటి దగ్గర ఒక అమ్మాయి బలాత్కరించబడిన తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తే బలాత్కారం చేసిన వాడు వచ్చి, అతను వచ్చి, అమ్మా అవునమ్మా నేను చేశాను, దయచేసి నన్ను క్షమించండి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటే ఏ తల్లిదండ్రులైనా, ఏ కుటుంబ సభ్యులైనా ఒప్పుకుంటారా సైలెంట్గా? ఆ తర్వాత రోజు నువ్వు వచ్చి హ్యాపీగా ఆనందంతో ఆ మందిరంలో ఆరాధించో దేవుణ్ణి, శాలేమరాజు గారి పక్కన ఎంతో సంతోషంగా నువ్వు ఫోటో దిగావు. మరి అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక బలాత్కరించబడిన అమ్మాయి లేదా కుటుంబ సభ్యులు అంత ఫ్రీగా ఎలా ఉంటారు? ఉండరు కదా. సమాజంలో ఉన్న స్త్రీలందరూ వేరు, నువ్వు వేరా? మూడో ప్రశ్న ఏంటంటే, శాలేమరాజు గారు అసలు నంద్యాల ప్రాంతానికి ఎప్పుడు వచ్చాడు? ఏ రోజు అయి ఉండొచ్చు? వారంలో ఏ రోజు అంటే శుక్ల శాలేమన్నా సెప్టెంబర్ రోజు ఈ రోజు వస్తాడు, ఈ రోజు అక్కడ రోజు అన్న వచ్చాడు అనేది అబద్ధం. శాలేమన్నా నంద్యాలకి 2 రోజులు 3 రోజులు ముందే వచ్చాడు. జనాలకు తెలియని విషయం ఏంటంటే, శాలేమన్నా ఈ రోజు అప్పటికప్పుడు వచ్చి లాడ్జ్ లో రాత్రి మంగళవారం నైట్ వచ్చి బుధవారం వచ్చాడేమో అక్కడికి అనే విధంగా, ఈ మంగళవారం నైట్ వచ్చి బుధవారం వచ్చాడేమో అక్కడికి అనే విధంగా విన్నారు కదా? శాలేమరాజు గారు నంద్యాలకు ఎప్పుడు వచ్చాడని ఫస్ట్ శుక్రవారం వచ్చాడు అని చెప్తుంది. ఆ తర్వాత శాలేమరాజు గారు ఎప్పుడు వచ్చారు అంటే, మంగళవారం నైట్ ఉండి బుధవారం నంద్యాల ప్రాంతంలో తండ్రి సన్నిధి బ్రాంచ్లో ఒక ఫంక్షన్ హాల్లో ఉపదేశం చేశాడు అని చెప్తుంది. నవంబర్ 21 ఆదివారం తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్లో శాలేమరాజు గారు వాక్యోపదేశాన్ని అందించారు. అది అయిపోయిన తర్వాత వేంపేట అనే ప్రాంతంలో సోమవారం, అంటే సెప్టెంబర్ 22వ తారీఖున సోమవారం వేంపేట అనే గ్రామంలో సువార్తను అందించాడు. 22 సాయంత్రం నంద్యాల ప్రాంతంలో ఒక హోటల్లో రెస్ట్ తీసుకున్నాడు. 23 అంటే మంగళవారం రోజున నంద్యాల తండ్రి సన్నిధి బ్రాంచ్లో ఒక ఫంక్షన్ హాల్లో ఆయన వాక్యోపదేశాన్ని అందించాడు. ఇది శాలేమరాజు గారు నా యొక్క నంద్యాల ప్రయాణం. మరి మహిమ కుమారి, నువ్వు చెప్పిన ఫస్ట్ శుక్రవారం కావచ్చు, లేకపోతే బుధవారం కావచ్చు, శాలేమరాజు గారు నంద్యాలలో లేడు కదా. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది జరిగిన తర్వాత నువ్వు ఒక పర్టికులర్ డేట్స్ కానీ ఒక పర్టికులర్ వారాలు కానీ నువ్వు గుర్తుపెట్టుకోకపోతే, పర్టికులర్ టైమింగ్స్ని నువ్వు గుర్తుపెట్టుకోకపోతే
ఏది నమ్మాలి ప్రజలు? మంగళవారం వాక్యోపదేశాన్ని అందించి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఏది వాస్తవం దీనిలో? మహిమకుమారి, నువ్వు దీనికి తప్పకుండా ఆన్సర్ చేయాలి. ప్రజలారా, ఒకవేళ మీరు కూడా ఆలోచించండి. మహిమకుమారి యొక్క డబుల్ మాటలు ఒకసారి మీరు కూడా ఆలోచించండి. తర్వాత ప్రశ్న ఏంటంటే, సాలెం రాజు గురించి నీకు తెలిసిన అక్కడ జరిగిన లేదా ఆ తండ్రి సన్నిధి గుట్టంతా నువ్వు ఎందుకు చెప్పకుండా ఉన్నావు? అంటే ఇలా అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు ప్రజలకి? నేను ప్రభు కుమార్ చెప్పినట్టు చాలా చెప్తే శాలేమన్న బైబిల్ వదిలిపెట్టాల్సి వస్తుంది. సాలెం రాజు గురించి నీకు తెలిసిన అక్కడ జరిగిన లేదా ఆ తండ్రి సన్నిధి గుట్టంతా నువ్వు ఎందుకు చెప్పకుండా ఉన్నావు? అంటే ఇలా అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు ప్రజలకి? నేను ప్రభు కుమార్ చెప్పినట్టు చాలా చెప్తే శాలేమన్న బైబిల్ వదిలిపెట్టాల్సి వస్తుంది. విన్నారు కదా మా మహిమకుమారి. ఇంకో ప్రశ్న ఏంటంటే, కుమార్ అనే బ్రదరు షాలేం రాజు గారి గురించి నీకేం చెప్పాడు అనేది మాకు క్లారిటీ రావాలి. ప్రభు కుమార్ బ్రదర్ మేము అడిగాం, మేమేం చెప్పలేదు అన్నాడు. మరి నువ్వు ప్రభు కుమార్ బ్రదర్ నాకు చెప్పిన షాలేం రాజు గారి గురించి చెప్పిన మాటలు కనుక నేను చెప్తే షాలేం రాజు గారు బైబిల్ వదిలేస్తాడు అని నువ్వు అన్నావు. ఏం చెప్పాడు ప్రభు కుమార్? అసలు ఎందుకు షాలేం రాజు గారు బైబిల్ వదిలేస్తాడు అనేది ఈ ప్రశ్నకి నువ్వు ఆన్సర్ చేయాలి తప్పకుండా. అంతలా ఏం చేశాడు షాలేం రాజు గారు? బైబిల్ వదిలేసి అంతలా ఏం చేశాడు అనేది నువ్వు చెప్పాలి. మహిమకుమారి గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పాలి అంతే. లేకపోతే నువ్వు చేసేయని ఆరోపణలే, నువ్వు చేసేయని ఆల్రెడీ ఆరోపణలు. ఎందుకంటే ఆధారాలు లేవు. మొదట ఒక మాట చెప్తున్నావు, తర్వాత ఇంకొక మాట చెప్తున్నావు. అసలు దానిలో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు షాలేం రాజు గారు ఎందుకు బైబిల్ వదిలేస్తాడు, ప్రభు కుమార్ నీకేం చెప్పాడు అనేది ఆన్సర్ చేయాలి నువ్వు. నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మీరే వినండి. ఆ అబ్బాయి నన్ను శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది 3 నెలలు. ఆ అబ్బాయి నన్ను శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది 3 నెలలు. విన్నారు కదా ఏం చెప్పిందేమే? నా 5వ ప్రశ్న ఏంటంటే, ఏం చెప్పిందేమే? ఆ అబ్బాయి శారీరకంగా ప్రతిరోజు కలుస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే 3 నెలల వరకు. ఏమ్మా, ప్రతిరోజు కలుస్తున్నాడా? ప్రతిరోజు కలిస్తే ఒక ఆధారం చూపి అమ్మా. అసలు ప్రతిరోజు కలిస్తే అతడు ఇంటికి కూడా వెళ్ళలేదా మహిమకుమారి? అతడు ఇంటికి కూడా వెళ్లకుండా నీ ఇంట్లోనే ఉన్నాడా 3 నెలల పాటు? నంద్యాలలోనే ఉన్నాడా 3 నెలల పాటు? ప్రతిరోజు నువ్వు ప్రతిరోజు అట్లా కలిసేటప్పుడు ఇంట్లో మీ అమ్మో లేకపోతే మీ అన్నో మీ వదినో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు చూస్తూనే ఉన్నారా? ప్రతిరోజు ప్రభు కుమార్ వచ్చి నీతో అట్లా శారీరకంగా కలిసేటప్పుడు చూస్తూనే ఉన్నారా వాళ్ళు? ఇది ఏ కుటుంబంలో పాసిబుల్ అవుతుంది? ఏ కుటుంబంలో పాసిబుల్ అవుతుంది? అసలు ప్రతిరోజు కలవడం ఏంటి? సైంటిఫికల్గా ప్రతిరోజు కలవడం అనేది అది అసాధ్యం. అది 3 నెలల పాటు. మరి నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? మరి నీ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరా 3 నెలలు? ప్రభు కుమార్ అసలు చిలకలూరుపేటకి రాలేదా 3 నెలలు? నీ దగ్గరే ఉన్నాడా? నీతోనే ఉన్నాడా 3 నెలలు? 6th ప్రశ్న ఏంటంటే, అసలు నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆధారం ఏమైనా ఉందా? నీకు అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆధారం ఏమైనా ఉందా? జస్ట్ ఒక ఆరోపణ చేస్తే ఎట్లా అండి? ఈ వీడియో చూస్తున్న ప్రజలు కొంచెం ఒకసారి ఆలోచించండి. ప్రెగ్నెన్సీ వచ్చిందని ఒక అమ్మాయి ఒక లేడీ అట్లా ఆరోపణ చేస్తే అట్లా ఎట్లా నమ్ముతాం మనం? ఒక ఆధారం అనేది చూపించాలి. ఆధారం ఏమైనా ఉంటే చూపి. నువ్వు వీకేఆర్ దగ్గర చూపించిన ఆధారాలు లేకపోతే పోలీస్ స్టేషన్లో నువ్వు సబ్మిట్ చేసిన ఆధారాలు ఒకవేళ మాకు చూపి మేము ఒప్పుకుంటాం. మాకు అర్థం కావట్లేదు అసలు నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదనేది మాకు అర్థం కావట్లేదు. సో నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదనేది మాకు ఆధారం కావాలి. ప్రభు కుమార్కి నీకు మధ్య జరిగిన సంభాషణలు కావచ్చు, లేకపోతే మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా ఫోటోలు దిగిన ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఏమైనా సరే ఎలాంటివి మీ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించినవి ఎలాంటిదైనా సరే ఆధారం ఉందా? మాట్లాడినట్లు చాటింగ్ కానీ కాల్ రికార్డింగ్స్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ప్రభు కుమార్ బ్రదర్ రికార్డ్స్ వినిపిస్తున్నాడు. ఆ రికార్డ్స్లో నువ్వు ప్రభు కుమార్ని అన్నయ్య అన్నట్లు, ప్రభు కుమార్ బ్రదర్ నేను చెల్లి అన్నట్లు ఈ వీడియోని చూస్తున్న ప్రజలు ఒకసారి ఆలోచించండి. సమాజంలో ఒక లేడీ వచ్చి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఎంతవరకు నమ్మాలి మనం? ఎందుకు గుడ్డిగా మహిమకుమారికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, ఈరోజు మేము కూడా అంటున్నాం ఏంటంటే మహిమకుమారికి సపోర్ట్ చేయడం మంచిదే, ఒక ఆడకూతురికి ఒక ఆడపిల్లలకి సపోర్ట్ చేయడం మంచిదే, కాదనటం లేదు. కానీ ఆధారం లేకుండా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అక్కడ దైవజనుడు ఆధారం చూపిస్తున్నాడు కదా నేను చేయలేదు అని. మరి చేశాడు, ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ చేశాడు అని చెప్పి ఒక్క ఆధారం, ఈవెన్ ఒక చాటింగ్ కానీ కాల్ రికార్డింగ్స్ కానీ ఫొటోస్ కానీ అంత క్లోజ్ పర్ఫార్మెన్స్ ప్రతిరోజు 3 నెలల వరకు శారీరకంగా కలిసిన వాళ్ళ మధ్య ఎటువంటి కాల్ రికార్డింగ్స్ ఉండవా? ఎటువంటి ఫొటోస్ ఉండవా? ఎటువంటి చాటింగ్ ఉండదా? అంత పిచ్చోళ్ళమా ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళా? ఇక నువ్వు ఏది చెప్తే అది నమ్ముతా ఉండాలి మేము. మహిమకుమారి అంటే ఆమెకు సపోర్ట్ చేసే వీకేఆర్ అయినా లేకపోతే జాన్ పాల్ గార్డ్ అయినా జాన్ అయినా మరి ఎవరైనా గార్బియల్ గార్డ్ అయినా ఎవడైనా సరే మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాం? ఆధారాలు ఉన్నాయా మహిమకుమారి? చూపించు.
ఆధారాలు ఉన్నాయో చూపించు, మేము నీ తరపున నిలబడతాం, నీ తరపున నిలబడతాం అని చెప్తూనే ఉన్నాం కదా. నీకు అర్థం కావట్లేదు తెలుగు? ఎందుకు ఇంత దాకా క్రైస్తవ్యాన్ని ఎందుకు ఇంతగా అవమానపరుస్తున్నావు నువ్వు? నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, నువ్వే చెప్పావు షాపింగ్ మాల్స్కి తీసుకెళ్ళాడని చెప్పావు, హోసన్న మందిర్కి తీసుకెళ్ళాడని చెప్పావు, ఆ మందిరం ప్లేస్ చూడడానికి తీసుకెళ్ళాడని చెప్పావు. ఇన్ని తీసుకెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు, ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ ఫుటేజ్ కావాలి. ఒక్క ఆధారమైన అలా నిన్ను ఎక్కించుకెళ్ళినట్లు, అలా నిన్ను తీసుకెళ్ళినట్లు ఎక్కడైనా ఆధారం ఉందా? ఎక్కడైనా ఆధారం ఉంది? నేను ఒక్కదాన్నే తీసుకెళ్ళినట్లు ఎక్కడైనా ఆధారం ఉందా? కావాలి. నెక్స్ట్ ప్రశ్న, అసలు నువ్వు షాలేం రాజు గారి దగ్గరికి రాకుండా ఎందుకు వీకేఆర్ గారి దగ్గరికి వెళ్ళావు? ఇది వాస్తవానికి తండ్రి సన్నిధి అనేది అక్కడ బ్రాంచ్, ఆ బ్రాంచ్లో సేవకుడు తండ్రి సన్నిధికి సంబంధించిన వ్యక్తి. నువ్వు ఒక తండ్రి సన్నిధి విశ్వాసవి. మరి విశ్వాసవి అన్నప్పుడు నువ్వు ఆశ్రయించాల్సిందే షాలేం రాజు గారి దగ్గరికి. మరి నువ్వెందుకు షాలేం రాజు గారి దగ్గరని ఆశ్రయించకుండా, షాలేం రాజు గారికి చెప్పకుండా నువ్వు డైరెక్ట్గా వీకేఆర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటే ఏంటి అక్కడ అర్థం? అసలు వీకేఆర్ నీకు ఎలా పరిచయం? ఎవరి ద్వారా పరిచయం? తెలియజేయాలి. ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఇంకా చాలా ఉన్నాయండి. సమర్పణ కలిగిన స్త్రీ అన్నావు. సమర్పణ కలిగిన స్త్రీ అన్నప్పుడు నీ బుద్ధి ఎక్కడుండాలి? పెళ్ళిళ్ళ మీద ఉండాలా? ప్రేమల మీద ఉండాలా? ప్రభుకుమారి మీద ఉండాలా సమర్పణ? అయిపోయింది నీ యొక్క సమర్పణ. దేవుని సేవ చేయాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలన్న నీ సమర్పణ ఏమైంది? ఏమైంది మహిమకుమారి? ఇదండి, ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో రైజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి మహిమకుమారి నువ్వు తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలి. ఆమెకు సపోర్ట్ చేస్తున్న వీకేఆర్ అయినా, జాన్ పాల్ అయినా, లేకపోతే నోయా జాన్ అయినా, గార్బియల్ అయినా, ఎవరైనా ఈ ప్రశ్నలకి మహిమకుమారి చేత ఆన్సర్ చెప్పించండి. లేదా మీరన్నా చెప్పండి. ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి, మేము నిలబడతాం ఆమె తరపున. మీ దగ్గర ఆధారాలు ఉందా? మీ దగ్గర దమ్ము ఉంటే అవి చేయండి.